హలో దోస్తులందరికీ ముందు వీడియోలో అయితే చెప్పిన కదా మా బతుకమ్మ రెడీ అయిందని. సో మేము వచ్చేసరికి రెడీ చేసిరనమాట మా మామయ్య వాళ్ళు. ఇక మేమైతే రెడీ అయిపోయినాం బతుకమ్మ కాడికి వెళ్ళడానికి. ఫస్ట్ టైం అయితే శారీ కట్టుకున్నాను. ఆ లుక్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. సో ఇక బతుకమ్మని తీసుకెళ్ళే టైం అయితే వచ్చింది. గౌరమ్మని బతుకమ్మని అయితే మళ్ళీ పైన కొన్ని ఈ రెడ్ కలర్ రోసెస్ అయితే పెట్టింది మా అత్తమ్మ. మా చెల్లె కూడా హెల్ప్ చేసింది. ఇక పెట్టిన తర్వాతనైతే ఇక వీడైతే మా చిన్ని బామ్మర్ది అనమాట. ఇక తీసుకొని అయితే వెళ్ళడానికి టైం అయింది. ఇక మేమైతే ఫస్ట్ చుట్టూ కొద్దిసేపు అయితే దాని చుట్టూ ఒక 2 రౌండ్స్ అట్లా ఆడినాం. ఆడిన తర్వాతనైతే బతుకమ్మనైతే బయటికి తీసుకెళ్ళినాం అనమాట. సో ఈ బతుకమ్మ చూసిర్రు ఎంత పెద్దగా ఉందో. చాలా వెయిట్ ఉండే అనమాట, మస్తు బరువు ఉండే. ఒక 2-3 అట్లా లావట్టిర్రు మా మామయ్యకి. సో మస్తు వెయిట్ ఉండే అనమాట. ఇక ఎట్లా అట్లా బయటికి అయితే తీసుకొచ్చినాం. తీసుకొచ్చి మా మామయ్యకి అయితే ఎత్తేసినాం. ఇక్కడ ముందు వెళ్తున్న బతుకమ్మని అయితే కొమరవెల్లిలో ప్రతిసారి అట్లా చేస్తారంట. ప్లాస్టికే, అంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ తోటి. బట్ చాలా పెద్ద ఉంది. ఇదైతే మా మామయ్య వాళ్ళది. ఇక ఇదేమో విలేజ్లో ప్రతిసారి చేస్తారంట. బాగుంది కదా బతుకమ్మ అయితే, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక మేమైతే ఇట్లా ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్తున్నాం బతుకమ్మలు పెట్టడానికి. ఇక ఇంకా పార్ట్ 3లో అయితే చూపిస్తాం మిగతాది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.